మీరు మీ అబ్బాయిని చివరిసారిగా ఎప్పుడు ఎక్కడ చూశారు? 20 రోజుల కింద ఇంట్లోనే కలిసి అన్నం తిన్నాం. ఎందుకు కనపడకుండా పోయాడనుకుంటున్నారు? ఎవరన్నా భయపెట్టారా? గిట్టని వాళ్ళున్నారా? చాలామంది. ఎవరు వాళ్ళు? బ్యాంకోడు, ఇది చివర అప్పులోడు, కరువిచ్చిన దేవుడు, ఏంటి వాళ్ళతో తగాదా? డబ్బులు ఎంత? 2 లక్షలు అయ్యి ఉండొచ్చు. అయితే అన్నం తిన్నాక నీ కొడుకు ఎక్కడికెళ్ళాడు? అదుగో ఆ రంగు తలుపుందే, ఆ గదిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత కనిపించలేదా? ఉత్తరం గాని ఏమైనా వస్తువులు గాని వదిలి వెళ్ళాడా? వదిలాడు ప్రాణాల్ని. ఏంటి? చచ్చిపోయాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? మరి ఆ పోస్టర్ దానికి? విసిగిపోయి అలసిపోయి ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య తగ్గించాలనుకున్నారో ఏమో. పోలీసులు కేసు రాయనన్నారు. అది రాయకపోతే రైతుకు వచ్చే నష్టపరిహారం ఇవ్వరు. అది రాకపోతే అప్పులోళ్ళ బాధలు తీరవు. ఇలాగైనా అందరికీ తెలిసి ఏదో ఒకరోజు పోలీసులు కేసు రాస్తారేమోనని. నీకు తిరగడం కష్టమైతే నీ భర్తనైనా మా దగ్గరికి పంపించుండొచ్చు కదా. వాళ్ళలాగే ఆయన కూడా కనపడకుండా పోయి చాలా రోజులైంది.